మరి ఇంతకుముందు మీకు ఇంటికాడికి వచ్చాయని చెప్పి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు బాగుందా, మరి ఇప్పుడు ఇక్కడికి తెచ్చుకుంటున్నారు, ఇది బాగుంది. ఇంటికాడికి వచ్చిన మాట వాస్తవం, కానీ పొద్దున్న పనిలోకి వెళ్తారు, ఎవరుంటారండి? అది వేస్ట్ కదా. రేషన్ షాప్లో నెంబర్ 1. వ్యాన్లు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటింటికి తీసుకొచ్చిస్తామని చెప్పారు. నిజంగా ఇంటింటికి వచ్చినాయా? ఇవ్వలేదండి. ఏడొచ్చింది, ఇంటింటికి రాలేదు. ఇక్కడ రేషన్ కోసం వచ్చారు కదా, గతంలో మేము ఇంటికాడికి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీకు అది బాగుందా, ఇది రేషన్ షాప్ దగ్గరదే బాగుంది. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇళ్లలో ఉండేవాళ్ళం కాదు, పనులకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు మిస్ అయిపోతా ఉండేవి. ఇప్పుడైతే నెలలో 15 రోజులు ఎప్పుడైతే మాకు ఫెసిలిటీస్ ఉన్న టైంలో వచ్చి బాగుంది మాకు. పోయినసారి వాళ్ళ స్కీమ్ పెట్టడం వల్ల వ్యాన్లు పెట్టడం కానీ దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు పోయాయని చెప్తా ఉన్నారు. అది కాక మేము పేదలకు అందంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. నిజంగా అంటే అంత ఉపయోగపడ్డాయి ఆ బట్టలు? అంతేం ఉపయోగపడలేదండి. వాళ్ళు చెప్పుకోవటమే కానీ అంతేం ఉపయోగపడలేదు. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం ఇబ్బంది ఏం కాదు? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. మాకు తీసుకెళ్తాం అంటే మాకు నచ్చిన టైంలో రావచ్చు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు మేము పనులకు వెళ్ళే వాళ్ళం. ఆదివారం ఇంటి దగ్గర ఉంటాము, తీసుకొని వెళ్ళిపోతాం. వచ్చినప్పుడు నెలలో ఎన్ని రోజులు వచ్చాయి మీ దగ్గరికి? ఒక్కసారేనండి, నెలకు ఒక్కసారే. అది ఎప్పుడు వచ్చిందో తెలీదు. పలానా టైము డేటు ఒక డేట్కి ఏం రాదు. మేము ఇళ్లలో లేనప్పుడే వచ్చింది బండి. ఎవరు ఉండం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతాం, మేము పనులకు వెళ్ళిపోతాం, ఇంకెవరు తీసుకునే వాళ్ళు ఉంటారు. బండ్లు పెడతానికి మెయిన్ కారణం మేము గడప గడపకు వచ్చి రేషన్ ఇస్తామని చెప్పారు. నిజంగా గడప గడప వచ్చి ఇవ్వలేదండి. ఒక పాయింట్ పెట్టే, అదైనా ఒక చోట పెట్టేవాళ్ళు. అందరం వెళ్ళి అక్కడ తీసుకోవటం. బండ్లు పెట్టడం వల్ల, బండ్లు పెట్టడానికి ఇక్కడ షాపులు ఇవ్వడానికి తేడా ఏంటి? అది ఆ గవర్నమెంట్కే తెలియాలి. మాకు ఇదే బాగుంది, రేషన్ షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవటమే బాగుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మోసుకొని వెళ్ళడం అదొక ఇబ్బంది కదా? అలా అదేం లేదండి, బానే ఉంది. అలవాటే కదా, ఫస్ట్ నుంచి అలవాటే కదా. మాకు అందుబాటు టైంలో వచ్చి తీసుకెళ్తున్నాం. అక్కడేమో ఎవరు ఉండరు. కొంతమందికి పిల్లలకి తమ్ములు పడే ఉంటాయి, ఆగిపోతాం కూడా ఉంటాయి. అదొక ఇబ్బంది. మళ్ళీ తమ్ము పడిన వాళ్ళే రావాలి. ఇక్కడ అనుకో మామూలుగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఎప్పుడైనా రావచ్చు. అమ్మ మీ పేరు? నా పేరు మల్లేశ్వరండి. ఎందుకు వచ్చారు అడిగి? రేషన్ బియ్యంకి వచ్చామండి. ఎందుకు? మీ ఇంటికాడికి వచ్చాయి కదా. ఇంటికాడ అంటే అది ఏ టైంలో వస్తుందో ఏమో మాకు ఇబ్బందిగా ఉంది. మాకు కోటా కాడే ప్రయాణానికి హాయిగా ఉందండి. కాసేపు ఆలస్యమైనా కాసేపు కూర్చొని తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఇస్తేనే మాకు బాగుండిద్ది. ఇంటికాడికి వస్తే బాగాలేదా? ఇంటికాడికి వస్తే జనంలో నుంచోలేక కొంచెం వయసు అయిపోయి కాళ్ళు నొప్పులు పెట్టి ఇబ్బంది పడుతున్నాం. అది జరిగింది. ఇక ఇక్కడ అనుకో ఇప్పుడు సర్వర్ అందపోయినా గంట ఆగిరండి అమ్మా, లేకపోతే ఒక అరగంట ఆగిరండి, లేకపోతే కూర్చోండి అని చెప్పి ఇస్తున్నారు. అందుకని ఇలా తీసుకెళ్తున్నాము వచ్చి. ఇట్లాగే రైటు. మామూలుగా అసలు బండ్లు పెట్టినప్పుడు, ఆ వ్యాన్లు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటింటికి తీసుకొచ్చిస్తామని చెప్పారు. నిజంగా ఇంటింటికి వచ్చినాయా? నిజంగా ఇంటింటికి ఏం రాలేదండి. ఆడో సెంటర్ లో పెడతారు, ఆ బజార్ అంతా అయిందా కూర్చోవాలి. ఇంటింటికి ఏం రాలేదు. మొన్న అయితే నేను ఇక్కడ సెంటర్లు ఇస్తున్నారని వచ్చాను. రాత్రి 8ంటికి వస్తే ఇంటి దగ్గర పక్కన రోడ్డు మీదకి వచ్చాక ఆ కుక్క కూడా కరిచింది. అదేమో మీరు ఎందుకు వెళ్ళారు రోడ్ల మీదకని అడుగుతున్నారు. రోడ్ల మీదకి ఎందుకు వెళ్తాం అంటే ఆడవాళ్ళమే ఏదైనా పని ఉంటేనే వెళ్తాం. చెప్పినట్టుగా ఆడవారిగా మీరు అక్కడ రోడ్డు మీద నుంచొని ఆ బండి దగ్గర తీసుకోవడం బాగుందా, లేదంటే ఇట్లా వచ్చి డిపోకి ఇష్టమే బాగుందండి. డిపోకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇబ్బంది లేదు. ఎప్పుడు వాళ్ళకి 10 మంది రాగానే ఇస్తున్నారు, ఎత్తుకెళ్ళిపోతున్నాం. అంటే వాళ్ళు ఏమన్నారంటే 1800 కోట్లు ఏం ఖర్చు పెట్టారంట మీకు ఇంటింటికి ఇవ్వడానికి అని. మరి ఆ పెట్టిన ఖర్చు ఉపయోగపడిందా? ఏమైనా ఉపయోగం ఎందుకు పడిద్దండి? వాడాడో సెంటర్లో పెడతాడు, ఆడకెళ్ళి నుంచొని ఆగమ్మ ఇంకా నీది రాలేదు, ఆగమ్మ నీ పేరు రాలేదు అని చెప్తా ఉంటే నుంచొని కాళ్ళు లాగుతున్నాయి. మేము వయసు అయిపోయిన వాళ్ళం, చొకరు కదా. మీకు మీ ఇంటికి ఈ దుకాణానికి ఉన్న దూరం తక్కువ, లేదంటే ఇంతకుముందు ఒకవేళ మీ ఇంట్లో మిస్ అయితే మీరు పోయి తెచ్చుకునేవాళ్ళు కదా, అది దూరమా ఇది దూరమా? ప్రాణానికి హాయిగా ఉంది. అంతకుముందు అలా రేషన్ కార్డు మేము కోటా కార్డే తీసుకున్నాం. ఇదే 4 రోజులు ఒక 5 ఏళ్ళు ఇది పెట్టి ఏముంది ఇందుట్లో పడుతున్నారంటే అంతకుముందు అలా సుఖపడ్డారు జనాలు. రేషన్ కార్డులు కోటాలనేగా చిన్నప్పటి నుంచి కూడా తీసుకుంది. ఇవాళ ఒక 5 ఏళ్ళు సుఖపడి మళ్ళీ తర్వాత కష్టపడాలంటే ఎప్పుడు కష్టపడేవాళ్ళు కష్టం అంటే తెలియదు విలువ. మామూలుగా అంటే మొన్న జగన్ గవర్నమెంట్ తీసేస్తే అంతకుముందు గవర్నమెంట్ లో చంద్రబాబు ఉన్నప్పుడు మీకు రేషన్ ఏమొచ్చాయంటే కందిపప్పు, పందారి అయితే ఎప్పుడన్నా గోధుమ పిండి ఇచ్చేవాళ్ళు. మరి ఇంతకుముందు మీకు ఇంటికాడికి వచ్చాయని చెప్పి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు బాగుందా, మరి ఇప్పుడు ఇక్కడికి తెచ్చుకుంటున్నారు? అప్పుడు బాగాలేదు. మేము దానికోసం పడిగాపులు పడి కూర్చోవాల్సి వచ్చేది పనులు మానుకొని. ఇప్పుడు మాకు బాగుంది. అంతకుముందు కూడా అలాగే వచ్చి మాకు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు. అది మేము ఇప్పుడు పని మానుకొని నేను చేసేవాళ్ళం కాదు, పని చేసుకొని వచ్చేవాళ్ళం, అప్పుడే ఇచ్చేవాళ్ళు. దీనికేమో పడిగాపులు కూర్చోవాల్సి వచ్చేది అంతకుముందు దానికి వ్యాన్లు వచ్చినప్పుడు. ఆ యాన్ ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో తెలవదు. అంటే ఆ వ్యాన్లు వచ్చినప్పుడే మీరు వెళ్ళి తీసుకోవాలి. తీసుకోవాలి. ఇంటి దాకా తెచ్చి ఇంటి దాకా రాదు.
మధ్యలో అక్కడ పెడతారు, అక్కడికి వెళ్ళాలి. అంటే ఇంత దూరం రావటం కంటే అదే మంచిది కదా. ఇది మాకు అనుకూలంగా ఉంది కదా, ఎందుకని మేము పనులు చేసుకుని వస్తాము. ఆ పనులు చేసుకుని వచ్చేవాడికి మాకు ఆ టయానికి ఇస్తారు. ఈ టైం అంటే బాబు మరి బియ్యం అంటే రేపు పొద్దున్న రండమ్మా నీకు ఆ టయానికి ఇస్తాను. మాకు ఆ టైం అంటే మాకు పనులకి వెళ్ళకముందే ముందే ఇస్తారు. బండ్లు వచ్చినప్పుడు, ఆ వ్యాన్లు వచ్చినప్పుడు నెలలో ఎన్ని రోజులు వచ్చేది అది? ఎన్ని రోజులు వచ్చేది తెల్లదు బాబు, మాకు పనులకి వెళ్ళిపోతాం. ఆ టైం చూసుకోవాలి పని కట్టుకొని. ఒకవేళ ఆ వ్యాన్ వచ్చినప్పుడు మీరు లేకపోతే అంటే ఇంకెక్కడన్నా ఇస్తుంటే అక్కడ తీసుకోవాలి, ఎక్కడికైనా తెచ్చుకోవాలి. నేను మామూలుగా చేస్తాను ఆయాగా, అక్కడ తీసుకుంటాను. మరి ఇది టయానికి రావట్లేదు కదా, అక్కడ తీసుకుంటాను. అది నాకు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు 15 రోజులు మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో పొద్దున కానీ సాయంత్రం ఆ టైంలో ఇస్తారు మాకు. ఇది బాగుంది మాకు. పోయినసారి పెట్టిన వ్యాన్ల వల్ల అంటే ఉపయోగం జరిగిందా ఎవరికైనా? మాకు ఉపయోగం జరగలేదు, మేము పనులకి వెళ్ళేవాళ్ళం. అది అసలు వ్యాన్లు పెట్టాల్సిన అవసరం ఉందంటారు. దానికి ఎంతో కొన్ని వేల కోట్లు ఏమో ఖర్చు పెట్టారంట. అంత అవసరం ఉందా పెట్టాల్సిన అవసరం? అవసరం ఏముండదు బాబు. ఇక్కడ ఇట్లా అయితే మాకు అనుకూలంగా మా టైం చూసుకొని మేము వస్తాం. అది ఆ టయానికి వీళ్ళు పలానా టయానికి రండమ్మంటారు, ఆ టయానికి మేము వస్తే ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ టైం వాళ్ళు ఇచ్చే టైంలో మేము రాపోయినా తర్వాత అయినా ఇస్తారు మాకు. అది. ఓకే బాబాయ్ గారు, మీ పేరు? సాంబశివరావు. సాంబశివరావు గారు, రేషన్ షాప్ కాడికి వచ్చారు కదా, ఎట్లా ఉందంటే మీకు పాత పద్ధతి బాగుందా, ఈ పద్ధతి బాగుందా? ఈ పద్ధతే బాగుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆ బండి వచ్చిన టైంకి ఒకసారి వచ్చినప్పుడు చేస్తున్నారు, లేకపోతేనే వెళ్ళిపోతున్నారు, తర్వాత ఎక్కడో పెడుతున్నారు. బావాలన్నా కూడా మరి తీసుకొచ్చుకోలేము. ఇది మట్టి అయితే మనకి 15 రోజుల్లో మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొచ్చుకోవచ్చు. ఒక రోజు లేట్ అయినా కూడా 16వ తారీఖు అయినా పెట్టారు. అసలు మామూలుగా వ్యాన్లు తీసుకొచ్చిన ప్రధాన కారణం ఇంటింటికి డోర్ టు డోర్ తీసుకొచ్చేద్దామని చెప్పారు. 1800 కోట్లు ఖర్చు పెట్టారంట దానికోసం. అంత ఖర్చు పెట్టారు నిజంగా వచ్చినా గడప గడపకి ఏడొచ్చింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ పెడతారు, ఆ 10 ఇళ్ళు వస్తారు, ఒకసారికి వాళ్ళని డోర్ డెలివరీ ఇవ్వట్లేదు కదా. మరి అలాంటప్పుడు దానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పెట్టుకున్నారు. మరి మీకైనా అంతే కదా. ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చి తీసుకొచ్చుకునే బదులు అక్కడే ఉంటే దగ్గరలో తీసుకుంటారు. దగ్గరకు రావట్లేదుగా. ఇప్పుడు వాళ్ళని ఒకసారి పెడుతున్నారు కదా, ఒకసారి పెట్టినప్పుడు ఆ 10 ఇళ్ళు వస్తున్నారు. ఆ టయానికి ఉండాలి, వాళ్ళు పనులు పోయేవాళ్ళు అంటే పొద్దున్నే పని పోతారు కదా, ఆ పని పోయేళ్ళకి ఆ టయానికి వచ్చిన వాళ్ళకి ఎత్తున్నారు, లేకపోతే ఇవ్వట్లేదు. ఇంటికాడికి వచ్చిన మాట వాస్తవం, కానీ పొద్దున్నే పనులకు వెళ్తారు ఎవరుంటారండి, అది వేస్ట్ కదా. ఇప్పుడు అనుకుని ఏదో టైం మీద వచ్చి తీసుకెళ్ళిపోతారు. పనులకు వెళ్తారు, పొద్దున్న సాయంత్రం వస్తారు, 8 దాకా ఉంటాడు. నెంబర్ 1 ఇది రేషన్ షాప్ లో నెంబర్ 1. ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం కాదు అసలు. ఈ రేషన్ షాప్ వచ్చి తీసుకోవడం మంచిది, దాని మించింది ఏం లేదు. ఓకే అన్న, మీ పేరు? నా పేరు యేసుబాబు అండి, నేను రేషన్ డీలర్ని. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ రేషన్ డీలర్షిప్ చేస్తారు? గత 15 సంవత్సరాల నుంచి నేను రేషన్ డీలర్గా చేస్తున్నాను. వైసీపీ గవర్నమెంట్లో కూడా నేను రేషన్ డీలర్గా చేశాను. కాకపోతే నేను రేషన్ డీలర్నే కానీ ఒక రేషన్ డిపో అనేది ఒక స్టాక్ పాయింట్ లాగా మాత్రమే పెట్టారు. దానివల్ల ఏంటంటే మాకు కమిషన్ అయితే ఇచ్చారు కానీ మాకు పని లేదు. దానివల్ల ఏంటంటే అటు వాళ్ళకి ఎండిఓలకి జీతాలు వేయాల్సి వచ్చింది, మాకు కమిషన్ వేయాల్సి వచ్చింది. దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి చాలా ఆదాయం గండిపడింది, ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం అయింది. ఉదాహరణకు వచ్చేసి వాళ్ళు ఎండిఓ ఆపరేటర్స్ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు గత వైసీపీ గవర్నమెంట్ లో గడప గడపకి రేషన్ ఇస్తామని ఒక హామీతో ఎండిఓ వెహికల్స్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటంటే వీధి చివరిని ఎక్కడో వీధి చివరిని పెట్టి బియ్యం ఇచ్చారు. దానివల్ల అదేదో అక్కడ వీధి చివరి అక్కడ నిలబడే బదులు మాకు డిపోకి వస్తే మేము గౌరవంగా కూర్చోబెట్టి 10 నిమిషాలు కూర్చోబెట్టాను సరే మేము సక్రమంగా వాళ్ళ గౌరవంగా బియ్యం ఇచ్చి పంపించేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే వీధి చివరి నుండి వాళ్ళు ఎండకి ఎండి వానకు తడిసి ఒకవేళ సర్వర్ ఏమైనా మొరాయించినప్పుడు కూడా వాళ్ళు అదే పనిగా అక్కడే కూర్చున్నారు. నుంచోబెట్టి మహిళల్ని చాలా గౌరవంగా అంటే గౌరవించకుండా నిలబెట్టి చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు డబ్బులు పోతే పోయినాయి. దానివల్ల పేదవాళ్ళకి ఏమైనా ఉపయోగం జరిగిందా అంటే ఉపయోగం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి వెహికల్ అక్కడ పెట్టేవాళ్ళు. దానివల్ల ఏంటి, పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి పని మిస్ అయ్యేది, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు, వీళ్ళ కుదిరినప్పుడు వెహికల్ వచ్చేది కాదు. ఒకవేళ మిస్ అయితే ఆ నెల బియ్యం కట్ అయ్యాయి. అదే మా దగ్గర ఏంటి, వాళ్ళ కుదిరిన టైంలో మా టైమింగ్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ కుదిరిన టైంలో మా దగ్గరికి వస్తారు, బియ్యం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. జనాలు ఒకటే అండి, జనాలు మా దగ్గరకి మా ఇంటి దగ్గరకు వచ్చి బియ్యం ఇవ్వాలని కోరుకోవట్లేదు. వాళ్ళు కోరుకునేది అంటే ఇచ్చే దాంట్లో ఒక పప్పు, ఏదో పంచదార, చింతపండు, ఒక ఆయిల్ ఏదైనా వస్తే దానివల్ల మాకేంటంటే బెనిఫిట్ వస్తుంది. తినడానికి పేదవాడు ఆలోచించేది ఆకలిగా ఉండేవాడు కష్టపడతాడు, తీసుకెళ్ళడానికి సిద్ధంగానే ఉంటాడు. వాడికి కావాల్సింది ఏంటంటే తినడానికి ఇంకొక ఐటమ్ మీద ఇస్తే హ్యాపీగా తింటాం కదా అనే ఆలోచన ఉంటుంది. మామూలుగా ఇప్పుడు గత వైసీపీ వాదన కానీ లేదంటే బండ్లు పెడతానికి వాళ్ళు చెప్పిన ప్రధాన కారణం బారులు తీరి రోడ్ల పైన నిలబడతా ఉన్నారు, లేదంటే ఆ బరువులు మోసుకుని వెళ్ళలేకపోతా ఉన్నారు అని చెప్పి మేము బండ్లు తీసుకొచ్చామని చెప్పారు. నిజంగా బండ్లు తీసుకొచ్చినప్పుడు గడప గడపకి బియ్యం వెళ్ళి అందాయా లేదంటే ఇదే పరిస్థితి ఉండేది? గడప గడపకి ఇస్తామని చెప్పి అన్నారు గత
గవర్నమెంట్ లో గడప గడకి ఇస్తానని చెప్పి జనాలు కూడా అనుకున్నారు, అంటే మన ఇంటి దగ్గరికే డోర్ టు డోర్ వస్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అదేం జరిగింది, ఇప్పుడు వాళ్ళ వెహికల్ పెట్టిన డిస్టెన్స్ గానీ మా డిపో డిస్టెన్స్ ఒకటే. అక్కడ వెళ్ళి నుంచోవడం కంటే ఇక్కడ డిపోలో కూర్చోవడం బెటర్ కదా, ఇక్కడ వచ్చి తీసుకోవడం బెటరే కదా, సేమ్ డిస్టేషన్ అంతే. కాకపోతే ఇంటింటికి రాలేదు. అక్కడ నిలబడి తీసుకోవడం కంటే ఇక్కడ గౌరవంగా కూర్చొని గౌరవంగా తీసుకెళ్లేవాళ్ళు, ఇదే బెటర్ కదా. కాబట్టి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేషన్ ఏదైతే ఈ షాపుల్లోకి ఎన్ని ఐటమ్స్ వచ్చాయి, 2019 నుంచి 2024 వరకు జగన్ ఉన్నప్పుడు ఎన్ని ఐటమ్స్ వచ్చాయి? మన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రాగులు, జొన్నలు, ఆయిల్, కందిపప్పు, పంచదార, బియ్యం ఇచ్చేవారు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, ఉన్న సమాజంలో ఉన్న రోగాలను బట్టి ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి షుగర్లు వస్తున్నాయి. దానికి ఏంటంటే ఈ రాగులు, జొన్నలు వీటి వల్ల వాళ్ళ ఫుడ్ లో ఉన్నటువంటి అలవాట్లు మారిస్తే కొంచెం షుగర్ గానీ, బీపీ గానీ ఇలాంటి చిన్న వయసు వాళ్ళు వచ్చిన కూడా కంట్రోల్ అవుతుంది, నెక్స్ట్ తరం బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో ఆయన చిరుధాన్యాలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి రాగులు, జొన్నలు అవన్నీ ఇచ్చారు. దానివల్ల అప్పుడు ఐటమ్స్ పెరిగినాయి. అప్పుడు ఉప్పులు అవి కూడా ఇచ్చారు. చంద్రన్న కానుక, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక అవన్నీ మా ద్వారా నడిపాం. మా ద్వారా గత గవర్నమెంట్ లో, అది టీడీపీ గవర్నమెంట్ లో వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వచ్చినప్పుడు తోఫా ఏం లేదు, తోఫా లేదు, సంక్రాంతి కానుక లేదు, అవి క్యాన్సిల్ చేశారు. ఓన్లీ రైసే. అప్పుడప్పుడు షుగర్ వచ్చేది. వెహికల్స్ నడపడంలో కానీ లేదంటే అప్పుడు పంపిణీ చేయటంలో మీ పాత్ర ఎలా ఉండేది? లేదంటే ఆ వెహికల్ అయిన ఖర్చు ఎంత? అంటే దానికి ఒక డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ, మళ్ళీ మీలాంటి రేషన్ డీలర్ అంటే దానికి అయ్యే ఖర్చు ఎలా ఉండేది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఎట్లా ఉంటుంది అంటే, పావుల చికెన్ కి 30 పావుల మసాలా ఇచ్చినట్టుగా, మసాలా ఖర్చు అయినట్టుగా అప్పుడు ఖర్చు ఎక్కువ ఉండేది. ఇప్పుడు వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ లో ఇచ్చింది రైస్ మాత్రమే. రైస్ కి ఇంత వెహికల్, డీలర్ ఖర్చు చాలా కదా. పావుల చికెన్ ఖర్చు అయితే 30 పావుల దానికి మసాలా ఖర్చు అయ్యేది. అట్లా అయ్యేది పరిస్థితి అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎండియూ లేరు, వాళ్ళకి ఇచ్చే శాలరీ అవసరం, మాకు ఇచ్చే కమిషన్ మాత్రం ఇస్తాం. మేము పని చేయమని ఎప్పుడు అంటలా. మేము ఎప్పుడు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చేయను అంటే అప్పుడు వెహికల్స్ పెట్టుకోవచ్చు, మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్టాకిస్ట్ లాగా వాళ్ళకి స్టాక్ ఇవ్వడానికి మాత్రమే పెట్టారు. మేము దానివల్ల మా కమిషన్ మాకు వచ్చేది, కానీ ప్రభుత్వానికి నష్టమే కదా. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది.